నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 20వ తేదీన భీమవరం రానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించిన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికెలపూడి. పాలకొల్లు నియోజకవర్గంలో కొనసాగుతున్న ఎమ్మెల్యే రామానాయుడు పాదయాత్ర లభిస్తున్న అనుకూల స్పందన, సమస్యలను వివరించుకుంటున్న ప్రజలు. ఉపాధ్యాయులకు ఉద్యోగులకు 22,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డ ఏపీ ప్రభుత్వం భీమవరంలో స్పష్టం చేసిన ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు సాయి శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టడం అన్యాయం మండపాక గ్రామంలోని ఆరోపించిన జనసేన తణుకు నేత విడివాడ. ఏపీలో ఇంగ్లీష్ మీడియం చదువులకు పెరుగుతున్న ఆదరణ, తణుకులో హర్షం వ్యక్తం చేసిన వైసీపీ నాయకులు చిట్టూరి. శాస్త్రీయ విజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలి, తాడేపల్లిగూడెం మండలంలో విద్యార్థులకు హితవు పలికిన డివిజన్ విద్యాశాఖ అధికారి హనుమ. జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయనున్న ప్రజా సంక్షేమ పథకాలు రాజోలులో ప్రకటించిన ఎమ్మెల్యే రాపాక. జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ నెల 20వ తేదీన భీమవరం విచ్చేస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికెలపూడి గోవిందరావు ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. అదే రోజు ఉదయం నుంచి తెలుగుదేశం, జనసేన పార్టీల ముఖ్య నాయకులతో ఆయన అంతర్గతంగా చర్చించనున్నట్లు చెప్పారు. పాలకొల్లు నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు నిర్వహిస్తున్న మన పాలకొల్లు మన రామానాయుడు అనే ప్రచార కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగింది. ఇందులో భాగంగా ఆయన ఇంటింటికి వెళ్లి పార్టీ ముద్రించిన సూపర్ 6 పథకాల కరపత్రాలను పంపిణీ చేసి మాట్లాడారు. ముఖ్యంగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను ప్రస్తుత ప్రభుత్వం గాలిలో కలిపేసిందని ఆరోపించారు. ఈయన వెంట వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు బకాయి ఉన్న 22,000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయకపోతే ఉద్యమించాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సాయి శ్రీనివాస్ హెచ్చరించారు. భీమవరంలో ఆదివారం నిర్వహించిన ఈ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 4.5 సంవత్సరాలుగా ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుందని ఆయన చెప్పారు. దీనివల్ల విద్యాబోధనకు నష్టం వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఈ 4 సంవత్సరాల కాలంలో చాలా ఉపాధ్యాయ వర్గం నష్టపోయిందని చెప్పి క్లియర్గా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తానని చెప్పి వచ్చినటువంటి ప్రభుత్వం ఇంతవరకు ఒక డిఎస్సి వేయకపోగా ఈ ఎన్నికలకు వెళ్ళడానికి ముందు మెగా డిఎస్సి పేరుతో కేవలం 6,500 పోస్టులు మాత్రమే నియామకం చేసి నిరుద్యోగ ఉపాధ్యాయుల ఆశలపై నీళ్లు చల్లింది. మాకు దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా ఆయన ప్రతిపక్షంలో 24,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి దిగిపోయే ముందు కూడా, ఈ పదవి నుంచి దిగిపోయే ముందు కూడా, ఎన్నికలకు వెళ్ళిపోయే ముందు కూడా కేవలం 6,500 పోస్టులు చేస్తే ఈ వర్క్ లోడ్ అంతా ఎవరు మోస్తా ఉన్నారంటే కేవలం ఉపాధ్యాయులు 40% వర్క్ లోడ్ పెంచి 22,000 కోట్ల బకాయిలు పెరిగిపోయినాయి. ఏపీజీఎల్ బకాయిలు, పిఎఫ్ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు, మాకు ఇవ్వాల్సినటువంటి రాయితీలు అన్నింటినీ కూడా కట్ చేసి వచ్చి మార్చిలో ఇస్తామని చెప్పి ఏమార్చి పంపించారు తప్ప ఒక్క బకాయి మీద కూడా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకపోవటం. మేము కొత్త పీఆర్సీ 12వ పీఆర్సీ వేయాలని చెప్తే దానికి 30% ఐఆర్ ఇవ్వాలని మేము డిమాండ్ చేసాం. 30% ఐఆర్ ఇవ్వడానికి సుముఖత చూపకపోగా మాకు కొత్త పీఆర్సీకి డైరెక్ట్గా పీఆర్సీ ఇస్తామని చెప్తే మరి పీఆర్సీ కమిషనర్ నియమించి ఆయన జాయిన్ కాలేదు. సంవత్సర కాలమైనా పడుతుందంటే సంవత్సర కాలమైనా ఆగండికి అప్పుడే పీఆర్సీ ఇస్తామని ఒక్క ఐఆర్ కూడా 1% కూడా ఇచ్చేది లేదని చెప్పి వాళ్ళు చెప్పడం మేము భావిస్తా ఉన్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ కేసు దాఖలు చేయడం అన్యాయమని ఈ పార్టీ తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు అన్నారు. తణుకు మండలం మండపాక గ్రామంలోని ఈ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన అత్తిలి మండల కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఉండే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు తూట్లు పడవటం ప్రజాతంత్రవాదులను ఆందోళనకు గురిచేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఈ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా జన సైనికులు పోరాడాలని విడివాడ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంగీత త్రిమూర్తుల్లో ఒకరైన శ్యామ శాస్త్రి వర్ధంతిని తణుకు రాయసం రాజ్యలక్ష్మి సంగీత కళాశాలలో ఆదివారం నిర్వహించి నివాళులర్పించారు.
ఇందులో భాగంగా శాస్త్రి రాసిన రచనలను గానం చేసి ఆయన ప్రతిభను ప్రస్తుతించారు. ఈ సందర్భంగా డాక్టర్ మండవెల్లి నాగమణి మాట్లాడుతూ శాస్త్రీయ సంగీత అభివృద్ధికి శ్యామ శాస్త్రి చేసిన కృషిని వివరించారు. వారి చక్కని భక్తి భావ రస ప్రధానాలైన రచనలను వారి బహు గొప్ప రీతిలో వాణిలను కూర్చి శిష్య ప్రశిష్యులను తయారు చేసి వారు చేసిన అపూర్వమైన కృషి వల్లనే ఇదంతా సాధ్యం. ఈ ముగ్గురు కూడా ఈ కార్యక్రమంలో సంగీత కళాకారులు యవటూరి ప్రమీల, చల్ల అన్నపూర్ణ, మానేపల్లి లక్ష్మీదేవులతో పాటు సంగీత అధ్యాపకురాలు పుల్లాబట్ల జగదాంబ, కార్యాలయ నిర్వాహకురాలు రాపాక మహాలక్ష్మి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియంలో చదివిన 10వ తరగతి విద్యార్థులు వచ్చే నెలలో జరిగే పబ్లిక్ పరీక్షల్లో పాల్గొనేందుకు సన్నద్దమవడం అభినందనీయమని తణుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. విద్యారంగంలో సమూల మార్పులతో ముఖ్యమంత్రి 4 ఏళ్ల క్రితం తలపెట్టిన చదువుల యజ్ఞం సత్ఫలితాలనివ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మన విద్యార్థులు అంతర్జాతీయంగా సత్తా చాటుకునేలా దూరదృష్టితో ప్రభుత్వ పాఠశాలలో తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం చదువులకు ఆదరణ పెరుగుతోందని ఆయన తెలిపారు. ఫలితంగా పేద వర్గాలకు చెందిన విద్యార్థులు కూడా పోటీ పరీక్షలో విజయం సాధించి ఉన్నత స్థితికి ఎదిగే అవకాశం వచ్చిందని ఆయన వివరించారు. ముఖ్యంగా విదేశీ విద్యా సంస్థల్లో చదివేందుకు నిర్వహించే పరీక్షల్లో పాల్గొనే అర్హత ఈ విద్యార్థులకు కూడా ఇక నుంచి ఉంటుందని అన్నారు. ఈ గొప్ప అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు సూచించారు. ఇప్పుడు ప్రకటనలు.